హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అసలు బేసిక్గా ఈ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటివి? సో మనకి చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ రెజ్యూమ్ ప్రిపేర్ చేసినప్పుడు కానీ లేకపోతే ఏదైనా జాబ్ అప్లై చేసినప్పుడు కానీ మీరు రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ చేస్తారా? సో మీ రెజ్యూమ్లో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ పెట్టారా? సో మీకు ఏమైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉందా అని అంటూ ఉంటారు. సో ఏంటి దీని గురించి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఏమి ఉండదండి. సో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ టైమ్ సీనియర్ ఇక్కడ రాసాను చూడండి, అదే రాసాను. ఫస్ట్ ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకోవాలి, ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం ఉందనుకోండి. ఎట్లాంటి ప్రాబ్లం అంటే నేను ఇప్పుడు ఒక ప్రాబ్లం చెప్తాను మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైక్ కోవిడ్ అయిపోయిన వెంటనే అందరు కూడా కాలేజెస్ కానీ ఆఫీస్ కానీ ఓపెన్ అయ్యాయి కదా. ఓపెన్ అయినప్పుడు అటెండెన్స్ ఎలా ఉండేదంటే బయోమెట్రిక్ ఉంటుంది. సో బయోమెట్రిక్ అనేది ఏంటంటే అదొక మన ప్రాబ్లం. ఎలా అంటే బయోమెట్రిక్ అందరం వెళ్ళి అక్కడనే లైక్ తమ్ము పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్ప్రెడ్ అవుతుంది, వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. సో అదొక ప్రాబ్లం, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఓకేనా? సో ఆ రియల్ టైమ్ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి? సో దానికి మనం ఏం చేస్తాం, లైక్ ఫేస్ రికగ్నిషన్ కానీ ఫేస్ డిటెక్షన్ కానీ ఇట్లాంటివి మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అంటే ఇది రియల్ టైంలో ఉన్న ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తున్నామో సాల్వ్ చేస్తున్నాం, ఓకేనా? సో అట్లాంటి మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అదొక ప్రాజెక్ట్ అనుకోండి, అది రియల్ టైం ప్రాజెక్ట్స్, ఓకేనా? సో అదే కాదు, ఏదైనా సరే ఏ ప్రాబ్లం అయినా సరే మీరు ఒకవేళ రియల్ టైంలో లైక్ రియల్ టైం మీకు కనిపించే అంటే మీకు లైక్ డైలీ లైఫ్లో కనిపించేవన్నీ కూడా మీరు ఏదైనా సాల్వ్ చేసినట్టు రియల్ టైం. సో దాంట్లో మీ ఇష్టం, ఏ టెక్నాలజీని యూస్ చేసుకోండి. మీరు పైథాన్ యూస్ చేసుకోండి, C# యూస్ చేసుకోండి, లేకపోతే జావా యూస్ చేసుకోండి, డిఫరెంట్ ఫ్రేమ్వర్క్స్ యూస్ చేసుకోండి, డేటాబేస్లు యూస్ చేసుకోండి, ఏపీఎస్ యూస్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఏదైనా యూస్ చేసుకోవచ్చు, కానీ మీకు అక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా, సో ఆ ప్రాజెక్ట్ అట్లాంటి ప్రాజెక్టులు చేయాలి. సో మీరు ప్రాజెక్ట్ చేసినప్పుడు అది గుర్తుపెట్టుకోండి. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేది ఈ విధంగా చూడండి. సెలెక్ట్ రియల్ టైం ప్రాబ్లం ఒకటి సెలెక్ట్ చేసుకోండి, దాని తర్వాత బిల్డ్ ఇట్ అండ్ సాల్వ్ ఇట్. సో బిల్డ్ చేయాలి అండ్ సాల్వ్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే డైనమిక్గా ఉండాలి. అది డైనమిక్ ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఆ ప్రాజెక్ట్ చేస్తే మీరు డేటా స్టాటిక్ కాకుండా డైనమిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డైనమిక్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక పర్సన్ వెళ్తే పర్సనే డిటెక్ట్ చేయాలి. ఇప్పుడు మనకి డాగ్ కానీ క్యాట్ కానీ లేకపోతే ఎట్లాంటి వేరే ఏమైనా లివింగ్ థింగ్స్ వెళ్ళినప్పుడు కూడా అవి డిటెక్ట్ చేయకూడదు, ఎందుకంటే మనకు పర్సన్కి మాత్రమే మనం అది రికగ్నైజ్ చేయడానికి లైక్ కోడ్ రాస్తాం. సో అది అట్లా డైనమిక్ నేచర్ ఉండాలన్నమాట. లైక్ స్టాటిక్ ఉండకూడదు, డైనమిక్ నేచర్ ఉండాలి, ఓకేనా? ఎందుకంటే ఇది రియల్ టైం కాబట్టి. సో లైక్ ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే లైక్ గిటబ్లో మీరు పెట్టడం కానీ సో డిప్లాయ్మెంట్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. సో రియల్ టైం ప్రాజెక్ట్స్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మీరు ఏదైతే రియల్ టైం సినారియోలో చూస్తున్నారో, ఏదైతే ప్రాబ్లం చూస్తున్నారో ఆ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయడం అనమాట, ఓకేనా? సో అది ఇలా ఉంటుంది. సో మీకు ఇంకా రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేయాలనుకుంటే అండ్ మీరు మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్తే లైక్ మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్టులు ఉంటాయి, డీప్ లెర్నింగ్ ప్రాజెక్టులు ఉంటాయి, ఓపెన్ సివి ప్రాజెక్టులు ఉంటాయి, అదేవిధంగా పైథాన్ ప్రాజెక్టులు ఉంటాయి. సో వాటి నుంచి మీరు ఏదైనా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే లేదు నేను పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉందంటే పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నేను కొత్త కోర్స్ స్టార్ట్ చేశాను. సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ కామెంట్ సెక్షన్లో కూడా లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి డెమో చూడండి. ఒకవేళ డెమో నచ్చితే జాయిన్ అవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ.